చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలకు చిరునామాగా నిలిచిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కెఫ్ సెంటర్ నందు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని తెలియజేశారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. 58 రోజులు నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడు అమరజీవి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీవి. వరదకు తగ్గినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరణించి 78 సంవత్సరాలు 73 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో తెలుగు జాతి మొత్తం ఆ మహానుభావుడు మహనీయుడు పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పిస్తా ఉంది. ఈరోజు తెలుగువారు గర్వంగా మేము తెలుగు వాళ్ళమని ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆయన ప్రాణత్యాగం చేసి మన రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఘోరంగా ఆయన దీక్షని అవమానం చేసినా ఎక్కడా కూడా ఆయన తగ్గకుండా ఆయన ప్రాణాలను త్యాగాలు చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని తెలుగు జాతి ఎప్పుడు మర్చిపోదు, తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. భవిష్యత్తులో కూడా రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఆ మహానుభావుడి వల్లే ఇవాళ తెలుగు ప్రజలు తలెత్తుకుని గర్వంగా తిరుగుతున్నారనే విషయాన్ని ఎప్పుడు ఆ మహానుభావుడి పేరు సువర్ణ అక్షరాలతో ఈ తెలుగు ప్రజల గుండెల్లో ఉంటుందని తెలియజేసుకుంటూ ఇవాళ 73వ వర్ధంతికి ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం మనందరి బాధ్యత. మనందరం కూడా ఆ మహానుభావుడికి జోహార్లు అర్పించాలని తెలియజేసుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. వెనిగండ ఫౌండేషన్, రెడ్ సన్ ఫౌండేషన్ మరియు ఉపాధి శాఖల ఆధ్వర్యంలో గుడివాడలో స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విచ్చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద అనే వ్యత్యాసం చూడకుండా ముందు వచ్చిన ఉద్యోగంలో చేరడం వల్లే వచ్చే అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనుభవం, నైపుణ్యం ఉన్నవారు తప్పకుండా భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివిన చదువుకు సార్థకత సాధించుకుంటూ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టాటా కన్సల్టెన్సీ, హీరో, ఐటీసీ, యమహా, లిట్, ఫ్యూచర్ సొల్యూషన్స్ తదితర 24 సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత
ప్రజలు అక్కడే ఉంటే ఇది సరిపోలేదనో అనే విషయం అనుకోకుండా వీళ్ళందరూ టైం తీసుకుని చేయడానికి వచ్చాం మనం. ఓకే, జాబ్ ఏ జాబ్ అయినా ఈ జాబే కావాలి. అంటే 3,000 వాళ్ళు ఉన్నాయి ఇక్కడ అంతా కలిపి అన్నీ వచ్చినా 3,000 రాదు కదా. అందరికీ జాబ్ ఇచ్చేది ఇక్కడ. ఏ కంపెనీస్ వచ్చినాయి? క్యాప్సూల్ సర్వీసెస్, ఐటీసీ కంపెనీ ఓకే. ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళు తీసుకుంటారు సార్. ఓకే, మనకి చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చిల్లీ పౌడర్ కూడా రెడీ అవుతుంది. ఓకే, ఐటీఐ డిప్లొమా వాళ్ళని ఆపరేటర్స్ గా తీసుకుంటాము. ఓకే, మిషన్ ఆపరేటర్స్ 19,000 సిటీసీ సార్. 19,000 సిటీసీ యూఎస్ఏపీ ఫైల్ కటింగ్ సంగతి రెస్పెక్ట్ఫుల్గా గౌరవంగా బతకడం గౌరవంగా బతకడం గవర్నమెంట్ నేర్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం జాబ్ చేయండి, జాబ్ చేయటం నాకు ఇంపార్టెంట్ అనుకోండి. ప్రతి చిన్నదానికి ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉద్యోగాలు సభలు ఏదో అనుకుంటారు అలాంటి మాట్లాడట్లేదు. కానీ మన స్ట్రెంత్ మనకు ఉండాలి. ఎప్పుడైనా అమ్మాయి ఎంత ఇంకా స్ట్రెంత్ నేను ట్రైనింగ్ అంత స్ట్రెంత్ ఉంది. అబ్బాయిలే వీక్ మైండెడ్, అమ్మాయిలే స్ట్రాంగ్ మైండెడ్. దాంట్లో నాకు క్లియర్గా తెలుసు. సో మీరు దీంట్లో స్ట్రాంగ్ ఉండండి. మీకేం కావాలనేది మీకు తెలుసు. దాన్ని ఇగ్నోర్ వేరే ఎవరో చెప్పిందండి అనేసి దాంట్లోకి మీరు కూడా వెళ్ళిపోవద్దని చెప్పేసి ఓకే ఏం చేస్తుంది. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా ఇవ్వాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రామ సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ప్రచార పత్రికలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ జిబి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు బాపిరాజు, కిరణ్ బాబు, ఏఈలు బ్రహ్మానందరావు, ఉషా, సూర్యప్రకాష్ రావు, శ్రీహరి ఉద్యోగులు పాల్గొని విద్యుత్ శాఖ కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒక్క యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే. ఒక్క యూనిట్ విద్యుత్తును ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే. విద్యుత్ పొదుపు భవితకు పొదుపు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా గుడివాడ డివిజన్ పరిధిలోని గుడివాడలో హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. అనంతరం మనకు ర్యాలీ గుడివాడ డివిజన్ లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ జాతీయ పొదుపు దీని మీద ఇంధన పొదుపు మీద ర్యాలీ నిర్వహించడం జరిగి ఈ ప్రజలకి అప్రమత్తం చేయడం జరుగుతుందండి. దీని ద్వారా మనం పాంప్లెట్లు పంచడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా 3 స్టార్ మరియు 5 స్టార్ ఈ అప్లయన్సెస్ ఎక్కువగా ఈ మన దీంట్లో ఎక్కువగా ఇంధన పొదుపు 3 స్టార్ 5 స్టార్ వాడటం వల్ల మనకి ఎక్కువ పవర్ కాలదు. దీన్ని మోడ్ లో పెట్టాలా మనం. ఆ మోడ్ ఏంటంటే
ఈ మన ఎక్కువగా ఇంత ముందు గతంలో ఉండేదానికి నార్మల్ రేటింగ్ ఉండేది. ఇప్పుడు కూడా కంప్రెసర్ ఆన్ అయినా కానీ ఆ కంప్రెసర్ ద్వారా ఎక్కువ కరెంట్ తీసుకునేది. ఒక సుమారుగా ఏసీ ఉంటే 11 amps తీసుకుంటది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అలాంటివి మనం మెయింటైన్ చేయడం వల్ల మీకు విద్యుత్ పొదుపు చేయడం జరుగుతుంది. అలాగే మోటార్లు కూడా ఆటో ఆఫ్ ఇలాంటివి వస్తున్నాయి. తర్వాత అట్లా ఈ సిగ్నల్ ప్రాంతంలో కానీ ఇటువంటి ప్రాంతంలో కానీ ఏదన్నా సిగ్నల్స్ పడినప్పుడు ఆ ఇంజిన్ లో ఆపడం ఇలాంటివి చేసినందువల్ల కూడా మనం సేవింగ్ చేయొచ్చు, పవర్ సేవింగ్. అందుకని విద్యుత్ వినియోగదారులందరూ కూడా పవర్ సేవింగ్ మోడల్ లో కానీ ఎక్విప్మెంట్స్ పెట్టి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకొని ఈ ఇంధన పొదుపు వారోత్సవాలకి న్యాయం చేయాలని చెప్పి గుడివాడ డివిజన్ తరఫున కోరడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏదైనా అవగాహన కానీ ఏదైనా ఉంటే సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో కూడా మీరు సంప్రదించవచ్చు. దీనికి కావాల్సిన ఎలాంటి రేటింగ్, ఎంత సేవింగ్ అవుతుంది, అలాగే 30% సేవింగ్ మినిమం అవుతుంది. ఈ 30% సేవింగ్ దానికి కొన్ని మీకు తెలుసు వివరాలు. అలాంటి ఇంకేమన్నా కూడా మీకు కావాలంటే మా సంబంధిత ఏఈలు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ గుడివాడ డివిజన్ పరిధిలో 15 మంది ఏఈలు, 4 ఏడీలు ఉండడం జరిగింది. మీరు వాళ్ళని సంప్రదించి కృష్ణా జిల్లా గుడివాడ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్నం పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నిరాహార దీక్ష చేసి త్యాగాలు ప్రతిఫలంగా మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి గణ్యవాళ్ళు అర్పించడం జరిగింది. మరి వారు ఎంతో ఆ రోజున మన రాష్ట్రం కోసం పోరాడి నిరాహార దీక్షలు చేసి వారి యొక్క మరి ఇది ఈరోజు మనం వారిని స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం కలెక్టరేట్ నుండి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, గృహోపకరణాలతో 3 లేదా అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్న వస్తువులను వినియోగిస్తే 30% పైగా విద్యుత్ పొదుపు అవుతుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు ఇంజన్లు ఆపివేసి ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. మీకు అవసరం లేనప్పుడు తప్పనిసరిగా లైట్లు, ఫ్యాన్లు ఆపండి. పగటిపూట వీలైనంత వరకు కిటికీలు తెరిచి ఉంచడం వల్ల లైట్లు, ఫ్యాన్లు వాడకం తగ్గించవచ్చు. మరింత కాంతి కోసం మీ గోడలకు తెలుపు లాంటి లేదా రంగులు వేస్తే మీ ఇంట్లో కాంతివంతంగా కూడా ఉంటుంది. సహజంగా మన ఇంట్లో వాడే పరికరాల వల్ల వచ్చే బిల్లు 30 నుంచి 40% ఫ్యాన్లు, 15% ఫ్రిడ్జ్లు, 10 నుంచి వాడకం వల్ల కరెంటు బిల్లు చాలా తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా బాగా తగ్గించిన వారవుతారు. మనం ఆదా చేసే విద్యుత్ శక్తి ఒక రైతుకో, ఒక కర్మాగారానికో ఉపయోగపడి తిరిగి ఆ వస్తువు లేదా ఆహారం బొగ్గు, గ్యాస్, క్రూడ్ ఆయిల్ లాంటి శిలజ ఇంధనాలు ఇప్పటికే వేగంగా తరిగిపోతాయి. వీటిని బాధ్యతంగా వాడటం వల్ల రేపు జనాలు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తాము.
ప్రజల నుండి అందుతున్న మీకోసం అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ సత్యనారాయణ, కేఆర్ఆర్సీసీ ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతులతో కలిసి నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల బాధల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ఇది కూడా ఆకుపోయింది పంచాయతీ వాళ్ళు అక్కడైతే కట్టేస్తా ఉంటారు. అది మెయిన్ బల్లపాటు మొత్తానికి అయితే బల్లపాటు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రభుత్వ విప్ నాయకుడితో కలిసి నరసాపురం చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభోత్సవ వేడుకలో గుడివాడ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ట్రైన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులివర్తి అంజుబాబు, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత తదితర ప్రముఖులతో కలిసి వేదిక పంచుకుని ప్రసంగించిన ఎమ్మెల్యే రాము కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో రాజకీయ ప్రముఖులతో కలిసి నర్సాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైల్లో ప్రయాణించిన ఎమ్మెల్యే రాము ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.